సో ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ ఏవి కూడా మీరు చెయ్యకుండా ఉంటే జస్ట్ విత్ ఇన్ 1 to 3 months లోపే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామా ఫైనల్లీ మన యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది అనమాట. ఇట్ మీన్స్ 3000 hours 500 సబ్స్క్రైబర్స్ కానీ 4000 hours 1K సబ్స్క్రైబర్స్ కానీ కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా అప్లై బటన్ కూడా కొట్టలేదు. వీడియో లాస్ట్ లో మీ ముందే అప్లై బటన్ అయితే కొట్టేస్తాను అనమాట. సో అంత లోపల నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మానిటైజేషన్ అవ్వడానికి నాకైతే 1 year టైం పట్టింది అనమాట. సో 1 year ఎందుకు పట్టింది, నేను చేసిన తప్పులేంటి, నేను చేసిన మైనస్లు ఏంటి, సో నాకు ఇంత టైం ఎందుకు పట్టింది, సో నేను చేసిన తప్పులేంటి, సో అవి మీరు కూడా చేస్తున్నారు, సో ఆ తప్పులు ఏంటి అనేది నేను చెప్తాను అనమాట. సో దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకుంటే మీ ఛానల్ నాలాగా 1 year అయితే పట్టదు. జస్ట్ ఒక 1 month నుంచి 3 months లోపలనే మానిటైజేషన్ అయ్యేలా ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను చెప్తా. సో అది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటది. సో ఇంత మందిలో ఇంత కాంపిటీషన్ లో మరి మన ఛానల్ గ్రోత్ కావాలి, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో అందరికంటే మన కంటెంటే బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కంటెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్లాగింగా, ఫుడ్డా, లేదంటే ట్రావెలింగా, ఏదైనా ఎడ్యుకేషన్ ఛానలా, లేదా టెక్ ఛానలా అనేది ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఫిక్స్ అవ్వండి. ఈ యొక్క కంటెంట్ పైన నేను కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఈ కాన్సెప్ట్ పైన నేను వీడియోస్ తీయాలనుకుంటున్నా. సో నాది టెక్, సో నాది ఇన్ఫర్మేషన్, లేదంటే నాది ఫ్యాక్ట్స్, లేదంటే నాది స్టడీకి సంబంధించింది. ఎట్లా మీరు ఏదైనా ఒకటే కంటెంట్ ఫిక్స్ అవ్వండి. మిక్స్డ్ కంటెంట్ కానీ పెట్టకండి. నేను చేసిన తప్పుల గురించే మాట్లాడతా. మెయిన్ గా ఫస్ట్ నేను చేయాల్సింది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. కన్సిస్టెన్సీ అంటే నేను స్టార్టింగ్ లో ఏదో పెడదాంలే, డైలీ ఒకటి, వీక్లీ ఒకటి, అంటే ఒక రోజు ఒకటి పెడితే మళ్ళీ అంటే నాకంటూ ఒక టైం టేబుల్, షెడ్యూల్ అంటే ఏది లేదు. ఈ రోజు పెట్టినంటే మళ్ళీ ఎప్పుడో 2-3 రోజులకు ఒకటి పెడదాంలే అని ఇట్లా అనుకునేటోళ్ళు. స్టార్టింగ్ లో తెలియదు కదా. అప్పుడు మీరు మాత్రం ఆ తప్పు అసలే చేయకండి. ఏ కంటెంట్ క్రియేట్ చేసినా సరే డేట్ అంటూ ఒకటి ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ మీ కాన్సెప్ట్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే డైలీనా, 2 days ఒకట, 3 days ఒకట, లేదంటే వీక్లీ 2నా, వీక్లీ ఒకట అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఫస్ట్. సో ఆ విధంగా మీకు వీడియోస్ తీయడానికి ఎంత టైం పడుతుంది, దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, సో వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు మీకు ఎంత టైం పడుతుంది ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి, దాన్ని బట్టి కన్సిస్టెన్సీ ఒకటి మెయింటైన్ చేయండి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల మనకి యూట్యూబ్ ఆల్గరిథానికి కానీ మన ఆడియన్స్కి కానీ అదొక అలవాటు అయిపోతుంది అనమాట, మనం వీడియో అప్లోడ్ చేసే టైమింగ్స్. సో దానివల్ల మనకు ఆడియన్స్ ఇంటెన్షన్ వస్తుంది అండ్ ఆల్గరిథం కూడా మనల్ని క్యాప్చర్ చేస్తుంది. సో వీడు ఈ టైంకి అప్లోడ్ చేస్తున్నాడు, ఈ టైంకి వీడికి వ్యూవర్స్కి పంపించవచ్చు అని చెప్పి అర్థమవుతుంది అనమాట, వ్యూవర్స్కి కానీ ఆల్గరిథానికి కానీ. సో అది కన్సిస్టెన్సీ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీడియోస్ చాలా మంది, నేను చేసిన తప్పు మెయిన్ అదే చాలా మంది చేస్తున్నారు. ఏంటంటే వీడియోస్ పెట్టి మళ్ళీ బాగాలేదనో, లేదంటే ఏదో ఫస్ట్ పెడదాం, ఏదో సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత డిలీట్ చేద్దాం అనే మైండ్ సెట్ తోని ఏది పడితే అది పెట్టి, లేదంటే హీరోయిన్లై ఏదో బయట జరిగింది తీసుకొచ్చి పెట్టేసి మళ్ళీ సబ్స్క్రైబర్స్ రాగానే టక వీడియోస్ డిలీట్ చేస్తారు చాలా మంది. అది మాత్రం చాలా పెద్ద మిస్టేక్, చాలా పెద్ద తప్పు అది. ఎందుకంటే మీరు డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక వీడియో పెట్టారు, దానికి వ్యూస్ అనేది మంచిగా ఉన్నాయి, ఒక 10K 20K అట్లా పోతున్నాయి. సడన్ గా మీరు వీడియోస్ అన్ని టక్ ఒక 10-15 అట్లా డిలీట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ మీరు పెట్టే వీడియోస్ కి వ్యూస్ అనేది రావు, వ్యూస్ అనేది ఆగిపోతాయి. అట్లా వీడియోస్ డిలీట్ చేయడం వల్ల కొన్ని రోజుల వరకు మీ నెక్స్ట్ వీడియో ఎంత మంచి వీడియో పెట్టినా సరే వ్యూస్ అనేది రావు, ఆగిపోతాయి. సో స్టాప్ డిలీటింగ్ వీడియోస్ అనేది డిలీట్ చేయొద్దు. జస్ట్ ఒకవేళ మిస్టేక్ ఏదైనా ఉంటే 1 or 2 ఓకే, బట్ ఏదో సబ్స్క్రైబర్స్ కోసం పెడదాం, రాగానే డిలీట్ చేద్దాం అనే మైండ్ సెట్ తో చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూసిన. సో నేను కూడా స్టార్టింగ్ లో అదే తప్పు చేసిన. సో మనకి ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ రావాలి కదా, దానికి ఏదైతే ఏందని చెప్పి హీరోయిన్లు ఏ పడితే అది పెట్టేసి సబ్స్క్రైబర్స్ డిలీట్ చేద్దాంలే అని చాలా మంది అనుకుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి, గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద మిస్టేక్ అది. నేను చేసిన తప్పు కూడా అదే. అట్లా వీడియోస్ ఒకేసారి డిలీట్ చేయడం, తర్వాత మంచి వీడియో ఎడిట్ చేసి పెట్టినా కూడా వ్యూస్ రాకపోవడం,
చాలా పెద్ద మిస్టేక్, తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్స్ కానీ, ఈ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ కానీ ఇవనేది మీకు తెలియాలి. సో మనం ఒకవేళ ఏదైనా సాంగ్ కానీ, ఏదైనా మ్యూజిక్ కానీ, ఏదైనా వీడియో క్లిప్ కానీ వేరే వాళ్ళది మనం తీసుకుంటే వాళ్ళు మన మీద కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు. సో అది వాళ్ళ రైట్ ఉంటుంది, ఎందుకంటే అది వాళ్ళ ఒరిజినల్ వీడియో. మనం ఎట్లా వాడుకుంటాం, వాడుకోనికి ఛాన్స్ లేదు కదా. సో వాళ్ళు మనకు కాపీరైట్ వేస్తారు. ఫస్ట్ కాపీరైట్ వేస్తే ఏమవుతుందంటే మనం వాళ్ళ వీడియో వాడుకుంటాం కదా. సో దానివల్ల మన ఫుల్ వీడియో మొత్తం మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి పోయినా సరే, మిలియన్ వ్యూస్కు పోయినా సరే దానికి వచ్చే డబ్బులు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు మనకి యూజ్ ఏంటి? యూజ్ లేదు కదా. అట్లనే వాళ్ళకు ఇంకా మంచోళ్ళు అయితే అట్లే ఉంచుతారు, ఇంకా సైకోనా కొడుకులు అనుకో స్ట్రైక్ వేసి పడేస్తారు. సో స్ట్రైక్ వేస్తే ఏమవుతుంది, మన ఛానల్కి ఒక స్ట్రైక్ వస్తుంది. అట్లా 3 స్ట్రైకులు పడితే ఛానల్ డిలీట్ అయిపోతుంది. సో స్ట్రైక్స్ పడకూడదు, కాపీరైట్స్ ఉండకూడదు, అట్లా మెయింటైన్ చేయాలి మన యూట్యూబ్ ఛానల్ని. సో అట్లా మెయింటైన్ చేయాలంటే మనం వేరే వాళ్ళది ఎవరిది కూడా కంటెంట్ కానీ, మ్యూజిక్ కానీ ఎలాంటిది కూడా వాడకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది చేసే మిస్టేక్, నేను కూడా అదే మిస్టేక్ చేస్తుంటా. ఏంటంటే మెయిన్ మిస్టేక్ ఇది, వీడియోస్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి వాట్సాప్ స్టేటస్ లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడం అనే కాన్సెప్ట్ ఉంటుంది చూసారా, అది చాలా చాలా పెద్ద మిస్టేక్. అదేంటి, ఇంకా మనం వాట్సాప్ స్టేటస్ పెడితే మన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు కదా, అప్పుడు వ్యూస్ పెరుగుతాయి కదా, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉన్నారు కదా నాకు, దానివల్ల నాకు వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటది కదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ అది మిస్టేక్. అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా పనిచేస్తుందో మీకు తెలియాలి. ఫస్ట్ మనం ఒక వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయగానే అన్నోన్ పర్సన్స్ కి పంపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంటెన్షన్ బాగా మన వీడియో పైన బాగుంది అనుకో, మన వీడియో వాళ్ళకి నచ్చింది, వాళ్ళు చాలాసేపు చూస్తున్నారు అని యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థమైతే అది ఇంకొక 100 మందికి పంపిస్తుంది. ఆ 100 మంది దగ్గర నుంచి కూడా మంచి ఇంటెన్షన్ ఉంటే ఇంకో 1,00,000 మందికి పంపిస్తుంది. అట్లా మనం యూట్యూబ్ లో ఆ విధంగా యూట్యూబ్ లో వీడియోస్ అనేది వైరల్ అవుతుంటాయి. మనం ఏం చేస్తాం, వీడియో అప్లోడ్ కాగానే దాన్ని తీసుకొచ్చి వాట్సాప్ స్టేటస్ లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టడం వల్ల ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తాం కదా. అప్పుడు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది మనల్ని ఎదగడం ఇష్టం ఉండదు చాలా మందికి. పైకి చాలా బాగా చేస్తున్నవారా చేయి అంటారు, కానీ లోపల కుళ్ళుకుంటారు. అరే వీడు ఎక్కడ నాకంటే ఎక్కువ సంపాదిస్తాడో, లేకపోతే వీనికి ఎక్కడ డబ్బులు వచ్చి పడతాయో అని చెప్పి చాలా మంది కుళ్ళుకుంటారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదో వీడు అరే పంపించింది కదా, చూడకపోతే మళ్ళీ బాధపడతాడేమో అని చెప్పి ఏదో ఓపెన్ చేస్తారు, ఒక 10 సెకండ్స్ చూస్తారు, క్లోజ్ చేసేస్తారు. ఒక లైక్ కొడతారు, 10 సెకండ్స్ 5 సెకండ్స్ చూస్తారు, క్లోజ్ చేస్తారు. అది ఎప్పుడు దానికి లైక్స్ వస్తున్నాయి కదా అని చాలా మంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏమవుతుందంటే 5 సెకండ్స్ 10 సెకండ్స్ చూసి ఏమంటే క్లోజ్ చేసే వరకు అరే ఈ వీడియో బాగాలేదేమో, అందరు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ వరకే చూస్తున్నారు, ఇది వీడియో దీని లోపల కంటెంట్ లేదేమో అని చెప్పి యూట్యూబ్ దాన్ని వైరల్ చేయడం ఆపేస్తుంది. అప్పుడు ఎవరికి లాస్? మనకే లాస్ కదా. మనమేమో ఫ్రెండ్స్ అందరికి పంపిస్తే ఇంకా వ్యూస్ పెరుగుతాయేమో అనుకుంటాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు, కాసేపు చూసి ఏదో చూసిన పేరు రావాలి కదా అని చెప్పి కాసేపు చూసేసి స్కిప్ కొట్టేసి బయటకు వచ్చేస్తారు. అప్పుడు మనకే పెద్ద లాస్. సో స్టాప్ షేరింగ్ యూట్యూబ్స్ ఆన్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వాట్సాప్ స్టేటస్ కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ, ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో మీ ఈ యొక్క యూట్యూబ్ లింక్ అనేది పంపించొద్దు, పెట్టకండి. జస్ట్ యూట్యూబ్లో వదిలేయండి అంతే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం అనగానే ఐఫోన్స్ కొనాలా, సామ్సంగ్ అల్ట్రా S24లు కొనాలా, లేదంటే ల్యాప్టాప్స్ కొనాలా, లేదంటే పెద్ద పెద్ద మైక్స్ కొనాలా అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది. అవన్నీ ఏమీ అవసరం లేదు. మీ దగ్గర ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్తోనే స్టార్ట్ చేయండి. అనవసరంగా బడ్జెట్ ఇప్పుడే పెద్ద పెద్దగా అప్పులు చేసి మరి పెట్టేసి కంటెంట్ చేసి తర్వాత వ్యూస్ రాకపోతే తర్వాత బాధపడడం ఇలాంటివి అస్సలే వద్దు, అవసరం కూడా లేదు. మీ దగ్గర ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్తోనే స్టార్ట్ చేయండి. తర్వాత గ్రోతింగ్ వస్తున్న కొద్దీ మానిటైజేషన్ అయితే ముందుగా మీరు ఆ వచ్చిన డబ్బులతోని కొనుక్కోవచ్చు, అంతే తప్ప ముందే అప్పులు చేసి కొనాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే అందరూ డబ్బులు చేసి ఐఫోన్ కొన్నంత మాత్రాన ఏ వీడియో తీసినా వైరల్ అవుతా అనుకోవడం తప్పు. ఏ చిన్న మొబైల్తోని కూడా మన ఒరిజినల్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ తీసినామంటే ఆటోమేటిక్గా అదే వైరల్ అవుతుంది, మానిటైజేషన్ కూడా అవుతుంది. దానికి పెద్ద పెద్ద మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఐఫోన్స్ కానీ అవసరం లేదు. మీ దగ్గర ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్తోనే స్టార్ట్ చేయండి. కాకపోతే ఒక క్వాలిటీ వాయిస్ కోసం అయితే తక్కువ బడ్జెట్లో మైక్స్ అయితే తీసుకోండి. తక్కువ బడ్జెట్ అంటే జస్ట్ ఒక 1000 లోపు, 1500, 2000 లోపల ఒక క్వాలిటీ మైక్ అయితే ఒక్కటి తీసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనం వీడియోస్ తీసినప్పుడు బయట నాయిస్ ఎక్కువ ఉంటే వీడియో మనం ఎంత మంచిగా చేసినా కూడా వాయిస్ బాగాలేకపోతే ఎవరు చూడరు. కాబట్టి ఒక మైక్ తీసుకోండి.
నేనైతే ఇగో ఈ మైక్ అయితే తీసుకున్నా అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మైక్ అయితే తీసుకున్నా. నాకు ఈ మైక్ కూడా డబ్బులు పెట్టడం ఇష్టం లేదు. నేను వచ్చిన తర్వాత వీడియో తీసుకున్న తర్వాత మళ్ళీ నేను రూమ్కి వచ్చి ఫ్యాన్స్ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకునేవాడిని. బట్ ఈ మైక్ కూడా నేను కొనలేదు, నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు మా వాళ్ళు. సో నేను అంటే యూట్యూబర్ కాబట్టి యూట్యూబ్ వీడియోలు చేస్తా కాబట్టి మనోడికి ఆ మైక్ అవసరం అయితే అని చెప్పేసి మా వాళ్ళు అయితే మైక్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో గిఫ్ట్ వచ్చింది కాబట్టి, లేకపోతే నేను సపరేట్గా దానికి కూడా డబ్బులు పెట్టలేదు. కాకపోతే మీరు వాయిస్ ఓవర్ అప్పటికప్పుడు ఇవ్వాలి కాబట్టి బయట ట్రాఫిక్ సౌండ్స్ కానీ గాలి సౌండ్ కానీ రాకుండా ఉండాలని మీ బడ్జెట్లో ఒక చిన్న మైక్స్ అయితే కొనండి. అదైతే పర్లేదు, ఎందుకంటే మన వాయిస్ బాగుంటే కొంచెం ఎక్కువ మంది చూస్తారనమాట. నేనైతే ఈ యొక్క డిజిటెక్ మైక్ అయితే తీసుకున్నా. జస్ట్ అయితే ఇది ఒక 2500 అంతా పడిందంట. నాకైతే గిఫ్ట్ ఇచ్చారు, నేనైతే కొనలేదు. సో మీరు తక్కువ బడ్జెట్ లో మైక్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేసినా ఫ్లిప్కార్ట్ లో సెర్చ్ చేసినా వస్తుంది. ఒక మైక్ అయితే తీసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్ కానీ ఎస్ఈఓ కానీ ఈ మూడైతే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ అయితే వీడియో ఎడిటింగ్ విషయానికి వస్తే మనం జస్ట్ తీసినది అట్లా పెడితే బోర్ వచ్చేస్తుంది, చాలా మంది చూడలేరు. సో మనం మన వీడియోని ఎక్కువసేపు చూడాలి అంటే దాంట్లో మినిమం ఎడిటింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎడిటింగ్ అంటే మళ్ళీ ఏదో విఎఫ్ఎక్స్ అంత అవసరం లేదు. జస్ట్ వీడియోకి మనం వచ్చినప్పుడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నప్పుడు ఒక టెక్స్ట్ రావడము, ఒక చిన్న నో కాపీరైట్ బీజిఎం కానీ అట్లా చిన్న చిన్న ఎఫెక్ట్లు ఉంటే సరిపోతుంది అనమాట. వీడియో ఎడిటింగ్ కి మరీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఏం అక్కర్లేదు. నార్మల్గా మీ మొబైల్లో ఉండే ఇన్షాట్ కానీ క్యాప్ కట్ కానీ కైన్ మాస్టర్ కానీ విఎన్ కానీ ఇలాంటి యాప్స్ వాడినా కూడా పెద్ద టెన్షన్ ఏం లేదు. జస్ట్ చిన్న చిన్న ఎఫెక్ట్లు ఉంటే సరిపోతుంది. సో దాంట్లో ఇంకా మెయిన్గా మన వీడియో వైరల్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన 20 నిమిషాల వీడియో తీసినా 30 నిమిషాల వీడియో తీసినా మన వీడియోలో ఏముంది అని చెప్పేది థంబ్నెయిలే. సో ఆ థంబ్నెయిల్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ థంబ్నెయిల్ మీరు మరీ బయట చేయించుకోవాలా, డబ్బులు ఇచ్చి చేయించుకోవాలా అవసరం లేదు. మీ మొబైల్లో ఆ పిక్సార్ట్ కానీ లేదంటే మొబైల్ యాప్స్ కొన్ని ఎడిటింగ్ యాప్స్ కొన్ని ఉంటాయి సింపుల్గా, ఆ దాంట్లో చేసుకోవచ్చు. మీ ఫోటో ఒకటి పెట్టేసి పక్కన ఒక టెక్స్ట్ కానీ నీట్గా చేసుకోండి. మీకు చేసే వాళ్ళు మీ ఫోటోషాప్ తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతోని తక్కువ బడ్జెట్లో ఒక థంబ్నెయిల్ కూడా చేయించుకోండి. సో ఈ థంబ్నెయిల్ వల్ల జస్ట్ మనం ఒకవేళ యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నాం, మనకు ఏదైనా థంబ్నెయిల్ నచ్చింది, అరే చూద్దాం అనిపిస్తుంది అంటే మన క్లిక్ త్రూ రేట్ అంటే దాని మెయిన్ థంబ్నెయిల్ అనేది చూడగానే అట్రాక్టివ్గా ఉంటే మనకు ఆ వీడియో చూడబుద్ధి అవుతుందా లేదా. సేమ్ అట్లనే వేరే సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కూడా ఆ థంబ్నెయిల్ చూడగానే క్లిక్ చేయాలనిపించాలి. సో క్లిక్ చేస్తే మన ఫుల్ వీడియో చూస్తారు. సో థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థంబ్నెయిల్ తర్వాత ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు దాన్ని. సో మనకు యూట్యూబ్కి ఎస్ఈఓ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మంచి టైటిల్ ఇవ్వాలి, అట్రాక్టివ్గా షార్ట్ అండ్ స్వీట్లో టైటిల్ ఉండాలి. అండ్ అలాగే దాని కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. చాలా మంది దాన్ని అట్లనే వదిలేస్తుంటారు, లేదంటే ఇష్టం ఉన్న ట్యాగ్స్ పెడుతుంటారు. ఒక టైటిల్ నీట్గా 100 words లోపల షార్ట్ అండ్ స్వీట్గా టైటిల్ పెట్టాలి. అండ్ డిస్క్రిప్షన్ మనకు 5000 wordsలో ఉంటుంది. సో అది కూడా మంచిగా చాట్ జీపీటీ కానీ లేదంటే మీ ఓన్ వర్డ్స్లో కానీ నీట్గా మీ వీడియో గురించి దాంట్లో రాసుకోవచ్చు. అండ్ ఇంకా ఫర్దర్గా మీకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకో యూట్యూబ్ ఛానల్ ఎవరైనా అకౌంట్స్ ఉంటే దాంట్లో కూడా మనం పేస్ట్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి ఫాలో అవ్వని ఈ విధంగా చెప్పడానికి కూడా పనికి వస్తుంది. అండ్ అట్లనే ఇంకా ట్యాగ్స్ కానీ ఎండ్ కార్డ్స్ కానీ ఐ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా చేసుకుంటే మనకేమవుతుందంటే మన వీడియో చూడగానే మళ్ళీ వెంటనే వేరే వీడియోకి వెళ్ళకుండా మళ్ళీ మన ఇంకో వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఎస్ఈఓ వల్ల. సో ఎస్ఈఓ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మానిటైజేషన్ అవ్వడానికి 1 year టైం పట్టింది నాకు. సో ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ ఏవి కూడా మీరు చెయ్యకుండా ఉంటే జస్ట్ విత్ ఇన్ 1 to 3 months లోపే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో మెయిన్గా ఈ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి పెట్టడం కానీ సాంగ్స్ బీజిఎమ్స్ వాడడం కానీ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఇష్టం ఉన్నట్టు వీడియోలు పెట్టడం కానీ కన్సిస్టెన్సీ లేకుండా వీడియోస్ అప్లోడ్ చేసేయడం కానీ అట్లాంటివి చేయకూడదు. మెయిన్గా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, వీడియో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్, థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్, ఎస్ఈఓ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మెయిన్గా ఒరిజినల్ కంటెంట్ పెట్టడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మెయిన్గా నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి మెయిన్గా ఒక 2 videos అయితే మెయిన్ రోల్ ప్లే చేసినాయి. దాంట్లో ఫస్ట్ వీడియో వచ్చేసి నెహ్రూ జువాలజికల్ పార్క్ వెళ్ళినప్పుడు ఫుల్ వ్లాగ్ అయితే చేశాను అనమాట. సో అదైతే ఆల్మోస్ట్ ఒక 25K వ్యూస్ అయితే వెళ్ళింది అనమాట. దానివల్ల ఆల్మోస్ట్ 1.8K hours వచ్చింది. అంటే రౌండ్ ఫిగర్ 2K hours ఆ ఒక్క వీడియోకే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నైట్ లైఫ్ ఆఫ్ కేపీహెచ్పి మెట్రో అని చెప్పి సో దానిపైన ఒక వీడియో చేసిన 14K అంటే వెళ్ళింది. సో 14K
అండ్ దీనికి వచ్చేసి ఒక 25K. అట్లా ఈ మెయిన్ వీడియోస్కి అయితే నాకు వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ ఎక్కువ వచ్చిందనమాట. అట్లా చాలా వీడియోలు చేస్తే కానీ ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది. చేసిన ప్రతి వీడియో క్లిక్ అయితే అసలే అవ్వదు. ఏది క్లిక్ అవుతుంది అనేది మన వీడియో చేసేటప్పుడు దాని ఎడిటింగ్ని బట్టి ఆ క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది అనమాట. సో ఏది చేసినా సరే మన ఒరిజినల్ వీడియో అయ్యి ఉండాలి. మన కష్టపడండి. సో ఏదైనా పెట్టగానే ఎమ్మటి రిజల్ట్ అనేది ఎవరికి రాదు. సో ఇలా కష్టపడుతూ ఉంటే ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది. ఆ వీడియో నుంచి మిగతా అన్ని వీడియోస్ కూడా రీచ్ అయితే వస్తుంది అనమాట. సో కష్టపడుతూ వెళ్ళండి, ఫలితం ఆశించకండి. సో మీరు కష్టపడుతూ పోతే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది. సో నేను ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు ఎమ్మటి రిజల్ట్ రాలేదు. ఆ 1 month 2 months తర్వాత అప్పుడు అది వైరల్ అయింది. సో ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్, వ్యూస్, వాచ్ అవర్స్ అప్పుడు రావడం స్టార్ట్ అయింది. సో పెట్టగానే రావాలనేది ఎవరికి రాదు. ఓపిక అనేది చాలా ఉండాలి. యూట్యూబ్లో మనం వీడియోస్ పెట్టి మానిటైజేషన్ అవి డబ్బులు రావాలి అంటే మాత్రం మనకు ఉండాల్సింది ఫస్ట్ అయితే మెయిన్గా ఓపిక అయితే చాలా అంటే చాలా ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫైనల్ గా ఛానల్ అయితే మానిటైజేషన్ కి అయితే ఎలిజిబుల్ అయితే అయిపోయింది. సో నేను ఇక్కడ పైన పెడుతున్నా చూడండి. సో నేనైతే అప్లై బటన్ అయితే కొట్టేస్తా. సో ఇంకా రేపు మార్నింగ్ వరకు చూడాలి మరి నా ఛానల్లో కూడా ఏదైనా రీయూజర్ కంటెంట్ పడుతుందా, లేదంటే సక్సెస్ఫుల్ గా యువర్ బికమ్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి వస్తుందా అనేది అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకైతే వచ్చేస్తా. అండ్ అలాగే ఇలానే మన కంటెంట్ ని ఫాలో అవుతూ ఉండండి. యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ కానీ, ట్రావెలింగ్ వీడియోస్ కానీ, అప్డేటెడ్ వీడియోస్ అండ్ అయితే నేనైతే రెగ్యులర్ గా పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో గైస్ ఇది ఫైనల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.